ఫ్రెండ్స్ ఘోర రైలు ప్రమాదం. చాలా మంది మృతి. ఈ విషయాలన్నీ తెలియాలంటే వీడియోని కంప్లీట్ చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖని కామెంట్ చేయండి. లేఖని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేయగలుగుతాం. అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్ రద్దీగా ఉన్న రైల్లో డోర్ వద్ద నిలబడిన వీరంతా ప్రయాణం సమయంలో కింద పడి చనిపోయారు. దీంతో ఈ ఘటన రైల్వేను ఆలోచనలో పడేసింది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ముంబై ఘటన నేర్పని పాఠంతో ఇకపై రైలు పెట్టెల తయారీలో కీలక మార్పు చేయాలని నిర్ణయించింది. ముంబై సబర్బన్ నెట్వర్క్ లో ప్రయాణించే అన్ని రైళ్ల కోచ్లను ఇకపై ఆటోమేటిక్ డోర్ క్లోజర్ సిస్టమ్స్ తో తయారు చేయాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైలు ప్రయాణించే వారు స్టేషన్ల మధ్యలో పడిపోకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే తాజాగా ముంబైలోని ఓ సబర్బన్ రైల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో అలాగే డోర్లకు వేలాడుతూ ప్రయాణిస్తూ 5గురు చనిపోవడం, మరికొందరు గాయపడడం ఈ నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. అదేవిధంగా ఇప్పటికీ నడుస్తున్న ముంబై సబర్బన్ రైలులోనూ ప్రయాణికులు అదుపు తప్పి కింద పడిపోకుండా ఉండేందుకు వీలుగా కోచ్లను రీడిజైన్ చేయబోతున్నట్లు అధికారులు ప్రకటించారు. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.